నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తల తాకట్టు పెట్టైన పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం జగిత్యాల సిరిసిల్ల జిల్లాల్లో మంత్రుల పర్యటన హై బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ లోక్ అదాలత్తో పెండింగ్ కేసుల పరిష్కారం ప్రజలకు పలు సూచనలు చేసిన జడ్జి మూడవ రోజు కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు పుణ్యస్నానం ఆచరించిన పలువురు మంత్రులు. ఇక వార్తలోని వివరాలు. తల తాకట్టు పెట్టైన పేదవారి సొంతింటి కలను నెరవేర్చుతామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పాలకులు దొరికినంత దోచుకున్నారని, లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారని మాజీ సీఎం కేసీఆర్కు చురకలు అంటించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో పర్యటించిన ఆయన భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలని ఆదేశించారు. భూభారతి చట్ట సహకారంతో ప్రజలు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గత సాయంత్రం జగిత్యాలకు చేరుకున్న ఆయన రాత్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బస చేశారు. ఉదయం జిల్లాలోని బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించి వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. మొదటిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జిల్లాల పునర్విభజన వారి స్వలాభం కోసమే చేసుకున్నారని, వాటిలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నెల 24 లేదా 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పేదవారిని ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా తల తాకట్టు పెట్టైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి. అధికారులు ముఖ్యంగా ఎంఆర్ఓ స్థాయి కింద స్థాయి అధికారులు ఇందాక ఒక తమ్ముడు అడిగినట్టు చెప్పినట్లు ఆఫీసుకు వస్తే చేతరించుకోవడం కాదు, ప్రేమగా రైతన్నకి ఒక బాధ్యతగా ఉద్యోగస్తులుగా ఆ రైతన్నలని హక్కును చేర్చుకొని వాళ్ళ కష్టాలు పాజిటివ్ గా తీర్చాలని కూడా మరొక్కసారి అధికారులకు తెలుపుతూ, ఆనాటి దొరవారు ఏవైతే జిల్లాలు కానీ ఆర్టీఓలు కానీ మండలాలు కానీ ఏమి చేసినా వారికి నచ్చినట్లు చేశారే తప్ప ఎక్కడ సైంటిఫిక్ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆనాడు చేయలే. వాటిలో చాలా లోపాలున్నాయి. ఆనాటి ప్రభుత్వం దొరికిన కాడల్లా ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ చొప్పున 8,19,000 కోట్లు అప్పు చేసి ఈనాడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడు. ఈ నెల 20-25వ తారీఖు మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 లక్షలకి లబ్ధిదారుల్ని ఫైనల్ చేస్తున్నాము. జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ధరణి చట్టంలో ప్రభుత్వ భూములు కొందరి పెద్ద పేరుపై చేరాయని, వాటిని తిరిగి సర్కారు స్వాధీనం చేసుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి భరోసా ఇస్తుందన్నారు. ప్రజలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ధరణిలో జరిగిన అక్రమాలపై ఫోరెనిక్స్ నివేదిక త్వరలో అందుతుందని, బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలు, వీటితో పాటు గతంలో ఏవైతే అసంపూర్తిగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైతే మొండిగోడలు కనిపిస్తున్నాయో వాటిని ఎలా కంప్లీట్ చేయాలి,
ఈ 3 అంశాల మీద కూలంకుషంగా జిల్లా అధికారులు కలెక్టర్లతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఈ భూభారతికి సంబంధించిన అంశాల్లో ఆనాడు ధరణికి సంబంధించిన చట్టం వలన సామాన్య ప్రజలు ఏవైతే అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఇబ్బందులు పడ్డారో వాటిని పరిష్కరించే అనేక అంశాలని ఈ భూభారతి చట్టంలో పేర్కొనబడి పరిష్కార మార్గంలో కనుగొన్నాం. కాబట్టి వాటిని ఎలా న్యాయమైన వాటిని పరిష్కరించాలి అనే కొన్ని వారికి ఉన్న ధర్మ సందేహాలు మా కలెక్టర్లకు మరికొన్ని ఉంటే వాటిని క్లారిఫై చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉండే ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన లిస్టుల ఆధారంగా ఆ లిస్టులు బేస్ చేసుకొని వాటిని స్క్రూటినీ చేసి గెజిటెడ్ అధికారులతో రీచెక్ చేసిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో అప్రూవల్ తీసుకొని ఇప్పటికే కొన్ని గ్రామ స్థాయిలోకి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇంతకుముందే వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి కాన్స్టిట్యున్సీలో కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేశాం. అదే పద్ధతిలో ఈ 4 జిల్లాల్లో కూడా రాబోయే 1-2 రోజుల్లో, ఎందుకంటే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో అర్హులైన వాళ్ళలో పేదవాళ్ళకి ముందు పెడితే ఇవ్వాలని ఆదేశానుసారం కలెక్టర్లు ఆ దిశగా పనిచేస్తున్నారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవటం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 2వ విడత కింద పోరాటాల చరిత్ర కలిగిన రుద్రంగి ప్రాంతంలో భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నట్టు తెలిపారు. గతంలో భూములు అమ్ముకొనిపోయిన దొరలు ఇప్పుడు మళ్లీ వచ్చి పెత్తనం చేస్తున్నారని విమర్శించారు. న్యాయపరంగా సమస్య తలెత్తితే ఆర్ఓఆర్ చట్టం కింద పరిష్కారం అవుతుందని చెప్పారు. రుద్రంగి అంటే తమకు విడదీయలేని అనుబంధం ఉందన్న మంత్రి ఈ ప్రాంత రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందన్నారు. రుద్రంగి నుంచి బొంబాయికి 2 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఎలాంటి భూ సమస్య అయినా భూభారతితో పరిష్కారం అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్లు, సరిహద్దులతో పాటు సర్వే కొలతలతో ప్లాన్ జత చేయనున్నట్టు తెలిపారు. జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా పరిష్కారం జరిగే మండలాల్లో రుద్రంగి పేరు కూడా ఉందని, ఆగస్టు 15 నాటికి మండలంలోని భూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు పెడుతున్నాం, కుట్టు మిషన్లు ఇస్తున్నాం, మరి అదే విధంగా వడ్డీ లేకుండా కూడా మీకు రుణాలు ఇస్తా ఉన్నాం. కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచించండి. ఇందిరమ్మ ఇల్లు కూడా మరి భూభారత్తో పాటు మన సీనన్న ఇందిరమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి 3500 ఇస్తా ఉన్నారు. మా అక్కలు ఎవరికన్నా పేదోళ్ళు ఉంటే ₹1 వాళ్లకు మరి సాయం చేయండి. తర్వాత గవర్నమెంట్ నుంచి అకౌంట్లో పడగానే ఆ ఇల్లు కట్టుకునే అతను మీ డబ్బులు మీకు ఇస్తారు. కాబట్టి ఆ రకంగా కూడా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అక్కలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వక రుద్రంగి నుంచి నాగారం చెరువు మీదుగా కుక్కలగండి గిరిజన తండా వరకు మరి రోడ్డు కావాలని అడగడం జరిగింది. సీనన్న గారు, మన ఆది సీనన్న గారు తప్పకుండా మంజూరు చేస్తామని తెలియజేస్తూ మరి ఇంతకుముందు కూడా సిసి రోడ్లకు కానీ కొన్ని బీటీ రోడ్లకు కానీ పంచాయత్ రాజ్ శాఖ నుంచి ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాలు ఈ మండలానికి వచ్చినాం. తప్పకుండా మా బాధ్యత ఆది శ్రీనివాస్ గారు కానీ, ఈ ప్రభుత్వం గౌరవ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, ఈ జిల్లా ఇంకో సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, మా సహచార శాసనసభ్యులందరం ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి బాధ్యత మాది. గత 10 సంవత్సరాల లోపల ఏం జరిగిందో జరగలేదు, కానీ భవిష్యత్తులో ఈ జిల్లాకు అభివృద్ధి అనేది ఉండే విధంగా ప్రజలతో ప్రశంసించే విధంగా చేస్తాం. గతంలో అనేక సందర్భాల్లో ఇరిగేషన్ పరంగా రకరకాలుగా ఈ యొక్క ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా భవిష్యత్ ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇలా సన్న బియ్యం తింటా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అవుతా ఉంది, మహిళలంతా బస్సులు ఫ్రీ తిరుగుతా ఉన్నారు, రుణమాఫీ 2 లక్షల లోపల అయింది. ఇట్లా అనేక కార్యక్రమాలు, సన్నట్ల బోనస్, ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చెప్పుకుంటూ అవుతుంటే ఆఖరికి నా అన్నా తమ్ములు తెలంగాణ ఉద్యమ పోరాటమైనటువంటి నిరుద్యోగులకు కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వంది. ఆ విధంగా మహిళలకు సంబంధించి అయితే 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలనే ఆలోచనతోటి ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో
ఈ 10,956 రెవెన్యూ గ్రామానికి, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఇవ్వటమే కాకుండా ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు రెవెన్యూ జమాబందీ లెక్కలు కూడా ఆ రెవెన్యూ గ్రామాల్లో ఏర్పాటు చేసే విధానాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు, ఎవరైనా ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ, ఎండిఓ, ఆర్టీఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ ఉద్దేశపూర్వకంగా కానీ తెలియక కానీ పొరపాటు చేసి ఏ రైతన్నకైనా, ఏ భూమన్న ఆసామికైనా ఇబ్బంది కలిగిస్తే ఆనాడు చట్టంలో ఎవరికి చెప్పాలా అంటే వారు పోయి కోర్టుకే చెప్పాల్సి వచ్చేది. కానీ ఈనాడు ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేస్తే ఆర్డీఓ గారి దగ్గర, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర మీ బాధను చెప్పడానికి, మీ సమస్యని పరిష్కరించడానికి ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం. ఆర్డీఓ గారు ఏదైనా పొరపాటు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పే అంశాన్ని ఏర్పాటు చేశాము. అంతర్జాతీయ అధిక రక్తపోటు దినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డిఎంఎండ్హెచ్ఓ అన్న ప్రసన్న కుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా రక్తపోటు పరీక్షలు చేయించుకుని మందులను పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరికి బీపీపై అవగాహన కల్పించేందుకే అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ఈరోజు ప్రపంచ అధిక రక్తపోటు నియంత్రణ దినంగా మనం పాటిస్తూ ఉన్నాము. ఈ ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే, ప్రజల్లో అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఉన్నట్టుగా తెలియదు. దీన్నే ఏమంటారంటే రూల్ ఆఫ్ హాఫ్స్ అంటారు. అంటే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు కొంత శాతం మంది ఉంటే దానిలో సగం మందికి వాళ్ళకి అధిక రక్తపోటు ఉన్నదని తెలియదు. కొన్ని తెలిసిన వాళ్ళు సగం మంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అంటే ఆ తెలిసిన వాళ్ళల్లో సగం మందికి ట్రీట్మెంట్ అందుతున్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. తర్వాత ఈ మందులు వాడే వాళ్ళల్లో కూడా అందరికీ కంట్రోల్లో ఉన్నదా అంటే కనుక దానిలో సగం మందికి మాత్రమే, మందులు వాడే వాళ్ళలో కూడా సగం మందికి మాత్రమే ఈ రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటున్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ రూల్ ఆఫ్ హాఫ్స్ని మనం బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అంటే సగం మంది మాత్రమే అంటే వాళ్ళకి బీపీ ఉన్నదని తెలుసుకొని సరే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక దినాన్ని పెట్టి మనం చేసేది ఏంటి అంటే, ప్రజలందరికీ అధిక రక్తపోటు వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది అందరికీ అవగాహన కల్పిస్తే కనుక 30 ఏళ్ళు పైబడిన వారందరూ ఈ అధిక రక్తపోటుకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీ పురుషులందరూ 30 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా ఇంకా మీ సబ్ సెంటర్స్లో కూడాను మీరు వెళ్ళేసి మీ రక్తపోటుని పరీక్ష చేయించుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ చేసుకుంటే కనుక ఎవరికైతే ఈ అధిక రక్తపోటు ఉందో వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది. లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా జడ్జి కుంచాల సునీత. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు కార్యాలయంలో జడ్జి మీడియాతో మాట్లాడారు. చిన్న సమస్యలతో కోర్టు చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. ఇరు వర్గాలకు రాజీ కుదిర్చి కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. లాయర్లను పెట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి కోర్టు ఉచితంగా లాయర్లను ఏర్పాటు చేస్తుందని వివరించారు. న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి ఎలాంటి ప్రజలకి ఎట్లాంటి సౌలభ్యాలు ఉన్నాయి, ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయని తెలియజెప్పడం కోసమే ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. నేను పెద్దపల్లి న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్గా ఛార్జ్ తీసుకొని 15 రోజులు అవుతుంది. మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో మనం రాజీ పడదగ్గ కేసులు, అవి క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ దావాలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకుల్లో మీకేమన్నా రుణాలు తీసుకొని మీ రుణం చెల్లించలేకపోతే బ్యాంకు వాళ్ళు వేసే కేసులు, ఇట్లాంటివి, అలాగే యాక్సిడెంట్ కేసులు, రోడ్ యాక్సిడెంట్ కేసులు, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇరుపక్షాలు కలిసి వచ్చి రాజీ చేసుకునే అవకాశం ఈ నేషనల్ లోక్ అదాలత్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. అలా అని లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ జరిగే ఒక్కరోజే మనం ఈ కేసులన్నీ రాజీ చేసుకోవాలా, 3 నెలలు ఆగి ఆ రోజు మాత్రమే చేసుకోవాలంటే అలా కాదు. ప్రతిరోజు కూడా కోర్టులు పని దినాల్లో ఈ లోక్ అదాలత్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజైనా సరే మీ కేసు రాజీ చేసుకోదలుచుకుంటే మా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ గారు ఉన్నారు, సిబ్బంది కూడా మీకు అన్ని రోజులు అందుబాటులో ఉంటారు. మీరు అక్కడికి వచ్చి అసలు మీ కేసు అనేది రాజీ చేసుకోవచ్చా లేదా అనేది ముందు తెలుసుకోవచ్చు. ఒకవేళ రాజీ చేసుకోదలుచుకున్న కేసు అయితే
మీరు ముందుకు వస్తే ఇరుపక్షాలు అంటే రెండో పార్టీని కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ కేసు రాజీ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు పెద్దపల్లి జిల్లా జడ్జి కుంచాల సునీత. జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి హాజరై మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని, డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరించాలని, మేము ఉన్నామని భరోసా వారికి కల్పించాలన్నారు. పిల్లలకు చట్టాలపైన అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వప్నారాణి, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూడా మీరు పిల్లలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే చాలా మంది భయపడి ముందుకు రారు. అట్లాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా మీరు పిల్లలకి విస్తృతంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేస్తే మీతో చెప్పగలిగేంత కాన్ఫిడెన్స్ని మీరు పిల్లల్లో పెంపొందించాలి. ఎందుకంటే తల్లిదండ్రులకి చాలామంది చెప్పరు పిల్లలు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఎట్లుంటారంటే మనందరం తల్లిదండ్రులమే. జనరల్ టెండెన్సీ ఏముంటుంది, పిల్లలు ఏదన్నా కంప్లైంట్ చేస్తే నువ్వు చూడకపోతే వాడు చూసావా నీకు ఎట్లా తెలుస్తుంది, నీ పాటికి నువ్వు చదువుకొని నువ్వు వెళ్ళొస్తే వాడు నీ వెంట ఎందుకు పడతాడు, నీ వెంట ఎందుకు పడుతున్నాడు, ఇట్లా అంటారు. కానీ తల్లిదండ్రులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం చాలా ఉంది. మన పిల్లలకి మనం ఏదున్నా మేము ఉన్నాము, మేము చూసుకుంటాం అనే కాన్ఫిడెన్స్ కనుక తల్లిదండ్రులు టీచర్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా పిల్లలు వాళ్ళకి ఏదైనా అంటే ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళు ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి ముందుకు వస్తారు. ఈరోజు ఇంకొంచెం మళ్ళీ ఒకసారి ఆ యాక్ట్ అసలు పోస్ట్ యాక్ట్ అంటే ఏంటి అనేది చెప్తే ఇంకా విస్తృతంగా మీకు అవగాహన వస్తుందనే ఉద్దేశంతో నేను ఈరోజు పోస్ట్ యాక్ట్ మీద చెప్తాను. అసలు మనకు ఇంతవరకు వేరే వేరే చట్టాలు తెలుసు కానీ పోక్సో యాక్ట్ ఇట్లాంటివి విన్నాం కానీ పోస్ట్ యాక్ట్ ఎప్పుడైనా విన్నారా? పోస్ట్ యాక్ట్ POSH. పోస్ట్ అంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013. దీన్ని చిన్నగా చెప్పాలంటే సెక్షువల్ హెరాస్మెంట్ అగేన్స్ట్ ఉమెన్ అని యాక్ట్. ఇది ఎందుకు వచ్చింది, ఈ చట్టం యొక్క యూస్ ఏంటి, అసలు దీనికి కారణం ఏంటి అంటే మనం ఎన్నో చట్టాలు వాటి విషయాల్లో కేసెస్ చూస్తాం. గృహహింస చట్టం, వరకట్నం చట్టాలు, 498 కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, ఇవన్నీ దాన్ని డీల్ చేయడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు 3వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా హాజరై పుణ్య స్నానాలను ఆచరించారు. వారికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు 3వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. సరస్వతి ఘాట్లో సోదరుడు మల్లు ప్రసాద్తో కలిసి పెద్దలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం సరస్వతి పుష్కర ఘాట్లో స్నానం ఆచరించి కాళేశ్వర శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పుష్కరాలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు పవిత్రమైన పుణ్యస్నానాలను ఆచరిస్తూ సరస్వతీదేవి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరానికి చేరుకున్న మంత్రి త్రివేణి సంగమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురామిరెడ్డి, భూపాలపల్లి, రామగుండం శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు, మక్కాన్ సింగ్తో పుష్కర స్నానం ఆచరించి సరస్వతి మాతను దర్శించుకున్నారు. తదుపరి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మొట్టమొదటి పుష్కరాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. రానున్న గోదావరి పుష్కరాలను కూడా సరస్వతి పుష్కరాల తరహాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో 3వ రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ కావడంతో వాహనాలలో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహాదేవపూర్ కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్లు బైక్పై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులు రావడంతో పుష్కర ఘాట్తో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్ధరించే పనిలో కలెక్టర్, ఎస్పీ నిమగ్నమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. అర్ధరాత్రి ఈదురుగాలుల కారణంగా టెంట్లు నేల కూలిపోగా వాటిని సవరించే పనులను అర్ధరాత్రి నుంచి ప్రత్యక్షంగా కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయన్న సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు తమ కాన్వాయ్లను పక్కన పెట్టి బైక్పై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించారు. అనాథ యువతి వివాహానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పెండ్లి పెద్దగా మారారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తబిత అనాథ ఆశ్రమంలో తల్లిదండ్రులను కోల్పోయిన మానస అనే యువతి 18 ఏళ్లుగా తన చెల్లెలతో కలిసి ఆశ్రయం పొందుతోంది. ఇటీవల ఆమెకు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో వివాహం నిశ్చయమైంది. కాగా యువతి వివాహానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్ పెండ్లి పెద్దలుగా ఉండేందుకు అంగీకరించారు. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, డి వేణుగోపాల్ ఆశీస్సుల పేర ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో యువతి వివాహం జరగనుంది. మంత్రి పొంగులేటికి ఊహించని పరిణామం ఎదురైంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి పొంగులేటికి పలు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తనతో మాట్లాడుతున్న జీవన్ రెడ్డిని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకోబోగా ఆయన అయిష్టంగా వెనకడుగు వేశారు. మీ రాజ్యం మీరు ఏలుకోండి, ఇక మా పని అయిపోయిందంటూ నిర్వేదంగా మాట్లాడి మంత్రికి నమస్కరించారు. దీంతో ఖంగుతిన్న మంత్రి తేరుకొని ప్రతి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మీర్జంపేట్ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వర్షాకాలం పంట సాగు కోసం నారు పోసే సమయం ఆసన్నమైనప్పటికీ కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికీ ధాన్యం కుప్పలు తూకం వేయడం లేదని వాపోయారు. రైతుల ధాన్యాన్ని కాంటాలు వేసి మిల్లుకు పంపించాక మరుసటి రోజు మిల్లర్లు ఫోన్ చేసి తరుగు పేరిట కటింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బోనస్ ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, మహేంద్రాచారి, మండల ప్రధాన కార్యదర్శులు బాలకృష్ణ, ఓర్పుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జంగా కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోని కార్త దగ్గరకు వచ్చింది, రైతులకు నెత్తి మీద కాలం వచ్చింది. ఐకేప్ సెంటర్ల వడ్లు కుప్పలు నిలిచిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వడ్లను కొనుగోలు చేస్తూ 2,320 రూపాయలు చెల్లించి తక్షణమే రైతులకు నట్టేయడం ఉంచకుండా, తడవకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా సకాలానికి పైసలు అందే విధంగా రోని కార్తకు రాగానే పెట్టుబడి దినం దగ్గరికి వచ్చింది, రూపాయలు చేతికి అందలేదు రైతులకు. అంటే ఇంత కేవలం కొనుగోలు చేసే వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, వడ్ల కొనుగోలుకు పైసలు కేంద్రం ఇస్తుంది. కానీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ వర్షం పడితే ఒకళ్ళొకళ్ళు తాడిపత్రుల కిరాయికి సరిపోతులు. తాడిపత్రి సెంటర్లలో తాడిపత్రులకు వచ్చే నిధులు ఎటుపోతానేవో, ఆ తాడిపత్రులు ఎవరు అమ్ముకుంటారో, ఐకేప్ సెంటర్ వాళ్ళు అమ్ముకుంటారో, ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు అమ్ముకుంటారో అర్థమవుతలేదు. ఇది ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం. సుతిలి కానించి వెళ్ళి సుతిలికి, సంచికి, హమాలి పైసలు మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే ఈరోజు కేవలం కొనుగోలు వ్యవస్థలో జాప్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే ఈ వడ్లను కొనుగోలు చేయాలి. ఇవి A1 గ్రేడ్లో పెడతా ఉన్నారు, ఇవి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వీళ్ళకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో గత రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడిసి ముద్దైంది. మరికొన్ని సెంటర్లలో తడిసిన ధాన్యం మొలకెత్తింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిర్వాహకులు తూకం వేయడం నిర్లక్ష్యం చేసిన కారణంగానే ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితికి వచ్చిందన్నారు. ధాన్యం తూకం వేస్తే లారీలు రావడం లేదని, లారీలు వస్తే తూకం వేయడంలో అలసత్వం వహిస్తున్నారని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేసేలా చూడాలని కోరారు. అంత ఇంత దారుణమైన కలెక్టర్ జర మా రైతులను పట్టించుకొని కొద్దిగా ఈ అడ్లు కొనుగోలు చేసేటట్టు చేయండి. వెంకటరపేట సెంటర్ మొత్తం అట్లనే ఉన్నాయి, మొత్తం అన్యాయం అయిపోతుంది. ఇంత కూడా అరే వచ్చింది. మీకు దయచేసి ప్రభుత్వం జర పట్టించుకొని మమ్మల్ని ఆదుకోరు రైతులను అందరు. ఏమనగా మా వెంకటరపేట సెంటర్ నుంచి ఇప్పటి వరకు 5 లారీలు కూడా పోలేదు. మొత్తానికే అడ్లన్నీ ఇట్లుగా ఉన్నాయి. అడ్లు వర్షాలు కొట్టి మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇక్కడ సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాలలో కురిసిన వర్షానికి సెంటర్లలోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలలు గడుస్తున్నా తూకం వేయడం లేదన్నారు. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం కల్లాలలో నుండి కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిణి దగ్గర పడితే మళ్లీ విత్తనాల సమయం ఆసన్నమవుతుందని, తక్షణమే ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. రోజులు అవుతుంది, ఇప్పటికీ కాంట లేదు, ఏది లేదు. లారీలు వస్తాయంటారు, తెలియవు. బారదన అయిపోయింది అంటారు. వీళ్ళ రైతుల పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది, వారం రోజుల సంతి రోజు కొడుతుంది. వీటికి కప్పుకొని అవి వరకులు కూడా వచ్చినాయట, వరకులు కూడా ఇస్తలేరు. అవి ఓళ్ళ దగ్గర ఉన్నాయి, ఏం కథ మెయింటెనెన్స్ అవి తెలుస్తలేదు. ఇప్పటికి ఇప్పుడు ఇంకో 10 రోజులు అయితే రోని స్టార్ట్ అవుతుంది. విత్తనాలు పెట్టేస్తా టైం అవుతుంది. ఈ వడ్లు ఇట్లా అయిపోయినాక మా పరిస్థితి ఏంది, రైతులు ఏంది.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం బాధాకరమన్నారు. గోదావరిఖనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించి ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం అందించాలని కోరారు. గురువారం నాడు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దేవాలయంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఆ పుష్కరాలను ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఆ పుష్కరాలు ప్రారంభించడానికి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కొంతమంది మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది. కానీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అక్కడ పెట్టిన ఫ్లెక్సీలలో కూడా ఎంపీ గారి ఫోటో పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోబడతారు. ఎన్నుకోబడ్డప్పుడు రాజ్యాంగం పరంగా అందరికీ అక్కడున్న ఎంపీలకు ఏ విధంగా ప్రోటోకాల్ వర్తిస్తుందో వంశీకృష్ణ గారు కూడా ప్రోటోకాల్ వర్తిస్తుంది. నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్న తీరు సరికాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో జరిగిన సిపిఐ మండల మహాసభకు ముఖ్య అతిథిగా చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు గ్రామంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులను అంతం చేయడం ప్రపంచ శాంతికి శుభపరిణామమన్నారు. ఆపరేషన్ ఖగర్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులను చంపారని ఆరోపించారు. వామపక్ష పార్టీలన్నీ ఆపరేషన్ ఖగర్ను వ్యతిరేకిస్తున్నాయని, నక్సలైట్లతో ప్రధాని మోడీ, అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సభ్యులు గడిపే మల్లేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్రెడ్డి, అందే అశోక్ పాల్గొన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి అండదండలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ పక్క దేశమైన మన దేశం పైన కాల్దువుతూ దాడులు చేస్తూ భయక్రాంతకు గురి చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య పాల్పడుతున్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి యాత్రకు పోయినటువంటి 28 మందిని పొట్టను పెట్టుకొని ఎవరెవరో తెలియదు పసిపిల్లలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు కాల్ చెప్పినటువంటి దురాఘాతం. అయితే ఇప్పటికీ మొన్న పాకిస్తాన్ మళ్ళీ శాంతి ఒప్పందం చేసుకున్నారు. యుద్ధం మరి శాంతి నెలకొల్పాలని, యుద్ధం ఆపుకోవాలని మళ్ళీ అయినా కవించారు పడ్డారు. ఇప్పుడేమో మరి నక్సలైట్లు ఖగర్ పేరుతో ఈ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా బాణాన్ని ఎక్కిపెట్టి లేదా తూటాన్ని ఎక్కిపెట్టి చేస్తున్న పరిస్థితి. అమిత్ షా మాటలు చూస్తూ ఉంటే అయితే మీరు లొంగిపోండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్షాదారులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ మాల ధరించిన స్వామిపై ఎక్సైజ్ అధికారి చేయి చేసుకున్నారని ఆరోపించారు. సదరు అధికారిని విధుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎక్సైజ్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించడంతో స్వాములు ధర్నా విరమించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజా సంఘాలు, బీజేపీ నాయకులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. ఏదైతే దుర్గా వాయిన్స్లో పనిచేస్తున్నటువంటి ఒక హనుమాన్ భక్తుని మీద ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి గారు అకారణంగా దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మల్లారెడ్డి గారు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు, కానీ ఎక్సైజ్ డ్యూటీలో ఉండగా కూడా ఎక్సైజ్ వైన్స్లో పంటి తిరుక్కుంటూ బెల్ట్ షాపులలో పైసలు వసూలు చేసుకుంటూ గ్లాసులు ఇవ్వనందుకు ఒక హనుమాన్ భక్తుని మీద అకారణంగా దాడి చేయడం హుస్నాబాద్ ఏదైతే హనుమాన్ భక్త కమిటీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ మహేశ్వర్ సందర్శించారు. ముది మాణిక్యం, బొమ్మనపల్లికి చెందిన 2 రైతుల భూ సమస్యల విషయమై వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించనున్నట్టు ఆర్డీఓ తెలిపారు.
రైతులకు సంబంధించిన భూపట్టాలను సమగ్రంగా పరిశీలించి జిల్లా కలెక్టర్కు అందజేస్తామన్నారు. కోర్టు నుండి మళ్లీ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అసలైన యజమానులకు న్యాయం జరిగేలా తహసీల్దార్ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణి, ఆర్ఐ తారా, బాధిత రైతులు పాల్గొన్నారు. బొమ్మనపల్లి మాతంగి తిరుపతి కంప్లైంట్ చేస్తున్నారు, రాజు కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటంటే ఈ ఇష్యూ లోపల 1987 అంటే ఈ మండలంలో 87 నుంచి పహానీ రికార్డ్స్ ఉన్నాయి. ఈ 87 నుంచి 815 సర్వే నెంబర్లు వరుసగా 853 సర్వే నెంబరు వరుసగా రికార్డు వెరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో చిట్యాల రాజయ్య, లింగయ్య, ఎల్లయ్య వీళ్ళు పట్టుదారుగా ఉన్నారు. పక్కన చూసుకున్నట్టు ఒక సంవత్సరంలో పొన్నం వాళ్ళు దానిలో ఉన్నారు. ఇట్లా 87 నుంచి కంప్లీట్ రికార్డును మాతంగి తిరుపతి వాళ్ళ అన్న కొడుకైన అనిల్ చూశాడు, తర్వాత వాళ్ళ అన్నయ్య మిగతా మొత్తం రికార్డ్ అనేది చూశారు. అంటే మనం ఏమడుగుతున్నామంటే ఎవరైనా కంప్లైంట్ చేయండి, వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు అనేది మనకు చూపించినట్లయితే దాన్ని బట్టి రికార్డు వెరిఫై చేస్తాము. రికార్డుకు సరిపోయినట్లయితే మా ఎంఆర్ఓ గారి నుంచి ఏదైనా తప్పు జరిగినట్లయితే తప్పనిసరిగా దానిపైన చర్య ఉంటుంది. సో 87, 88 నుంచి మొత్తం రికార్డు అనేది చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డు ఎక్కడ కూడా వీళ్ళకి మనకు రుజువు అనేది కానీ ఎవిడెన్సెస్ కానీ కనపడలేదు కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల తాకట్టు పెట్టైన పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో మంత్రుల పర్యటన. హై బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. లోక్ అదాలత్తో పెండింగ్ కేసుల పరిష్కారం. ప్రజలకు పలు సూచనలు చేసిన జడ్జి. మూడవ రోజు కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు. పుణ్యస్నానం ఆచరించిన పలువురు మంత్రులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.